అంతటి మా అహంకారాన్ని ఒక స్త్రీ రూప సౌందర్యంతో తగిన సమయం చూసి తుత్తునియలు చేసింది. నేను సర్వం తెలిసిన వారమైనప్పటికీ నా శరీర మోహంలో పడి లొంగి ఒక్క క్షణకాలంలో మా పవిత్ర తేజస్సుని కోల్పోయాం. మాయ మహాశక్తి కలది రాజా. అది ఎన్నో రూపాలలో మానవుని బంధిస్తుంది. నన్ను మీరు ప్రశంసించి మాట్లాడుతున్నారే, ఈ సమయంలో మాయ మాలో అహంకార రూపం ధరిస్తుంది. ఇది వరకు దేవతుల్య మహర్షి వశిష్ఠులు, దేవఋషులు కూడా గౌరవించేవారు. వీరిపైనే మా శక్తిని దురుపయోగం చేసే మూర్ఖతకు పాల్పడ్డాం. కాని క్షమామూర్తుల కృపతో, దయా స్నేహాలతో మేం మాయ నుండి వెలువడ్డాం. నేడు మరల మేం తమ అపార స్నేహ రూపంలో అదే మాయా మోహజలాన్ని చూడగలుగుతున్నాం. మాది మోహజాలం కానే కాదు ప్రభు. తమ శ్రీచరణాలను పూజించాలనే ఆశతోనే కేవలం మా స్థితిని నివేదించుకుంటున్నాం. ఈ భావనా నివేదనయే మోహజాలం రాజా. శాస్త్రాల్లో ఉంది, ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడో తాను వెంటనే తన భార్య, పుత్ర, మిత్ర, పరివార భావన బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి, అన్నీ పరిత్యజించాలి. తాను కేవలం మృత్యుద్వారాన ఉన్నట్టు గ్రహించాలి. అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. మహాముని వశిష్ఠ, తమరు మాకు అనుజ్ఞ ఇవ్వాలి. మునివర, తమరిక్కడున్నందున మీ ఆధ్యాత్మిక ప్రకాశం నలుదశలా విస్తరించింది. దాన్ని వదులుకోవడం మాకు మనస్కరించలేదు. అయినప్పటికీ సాధువులను, నదులను నిరోధించుట ఉచితం కానే కాదు. అందుచే రాజా, మేము విశ్వామిత్రుల మాటను సమర్థిస్తున్నాం. తమరిరువురూ గురుదేవులే. తమ ఆజ్ఞ శిరోధార్యమైనది. గురుదేవ, ఆర్య సుమంతును ఆదేశించండి. తాము బ్రహ్మర్షి పయనానికి ఏర్పాట్లు చేయించండి. కళ్యాణమస్తు. శాస్త్రాల్లో ఉంది, ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడో తాను వెంటనే తన భార్య, పుత్ర, మిత్ర, పరివార భావనా బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి. అన్నీ పరిత్యజించాలి. తాను కేవలం మృత్యుద్వారాన ఉన్నట్టు గ్రహించాలి. అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. గురుదేవా, మహారాజు దశరథుల వారు ఆశ్రమానికి వేంచేస్తున్నారు. మహారాజు దశరథులు ఆశ్రమం? శతవందనాలు గురుదేవ. కళ్యాణమస్తు. తమరికి స్వాగతం రాజా. ఈ సాధువు ఆశ్రమానికి ఆకస్మిక ఆగమనమా? ఏదో విశేష ప్రయోజనార్థమై ఉంటుంది. అవును గురుదేవా. తమతో మేము మా మనసులోని మాట ఏకాంతంలో విన్నవించాలి. నేడు తమ నిత్యకర్మలకు ఆటంకం లేకపోతే నాకు కొద్ది సమయం వినియోగించాలని ప్రార్థన. అవశ్యం. సదాశయ, గురుకృప ఉంటే అఖిల మనోరథాలు వ్యయప్రయాసలు లేకనే సఫలమవుతాయి. మేం కూడా ఈ జీవితంలో పొందిన పెన్నిధి అంతా ఈ శ్రీచరణాల పూజ వల్లని. ప్రభు, ఇప్పుడు మా మనసులో ఒకే ఒక అభిలాష అంకురించింది. అది మీ పవిత్ర దీవెనతో రూపం దాల్చాలి. అప్పుడే ఈ జీవితం సార్థకమవుతుంది. మేము సర్వదా మీకు ప్రసన్నలం రాజా. తాము నిశ్చింతగా మనోభీష్టాన్ని ఎరిగించండి. హే మునివర, రాముడిప్పుడు సర్వవిధాలా యోగ్యుడయ్యాడు.
సేవకులు, మంత్రులు, నగరవాసులు, ఎదురు తిరిగే శత్రువులు కూడా శ్లాఘిస్తున్నారు. సకల ప్రజలకు రాముడంటే అతి ప్రియం. అది మీకు చెప్పనక్కరలేదు. అందుచే మేము అయోధ్య రాజ్య భారాన్ని రామునికి అప్పగించాలనుకుంటున్నాం. ఆచార్య, శ్రీరామచంద్రునికి రాజ్యాభిషేకానికి అనుజ్ఞ ఇస్తే త్వరలో మీ సాన్నిధ్యంలోనే రాముని రాజ్యాభిషేకానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. తర్వాత జీవించినా లేకున్నా మాకు ఏ వ్యాకులత ఉండదు. మహారాజా, తమ మాటతో మాకు అపార సంతోషప్రాప్తి కలిగింది. తమ తీర్మానం అతి ఉత్తమం, ఉచితం. కానీ దీని కొరకు తమరు రాజ్య ప్రముఖులను ఆహ్వానించాలి. కొలువులో రాజ్యంలో ఉన్న సామంతరాజులను, సమస్త మంత్రులను, అధికారులను, విజ్ఞానులను, రాజ్య ప్రముఖులను పిలిపించి వారందరి ఆమోదాన్ని స్వీకరించాలి. అలా సర్వసమ్మతంగా రాముణ్ణి అభిషిక్తుణ్ణి చేయాలి. ఇదే తమ వంశ సాంప్రదాయం కదా, తమరలాగే ఆచరించాలి. పరమ పూజ్యులారా, నేడు విచ్చేసిన సజ్జనులారా, ఇక్ష్వాకు వంశంలో మా పూర్వీకుల వలె మేం కూడా ఇంతవరకు ప్రజలను కన్నబిడ్డలుగా భావించి సదా జన కళ్యాణానికై చాలా సత్కార్యాలు చేశాం. అలాగే గతంలో మా పూర్వీకులు చేసినట్లే అదే విధంగా జీవిత చివరి దశలో వానప్రస్థ సన్యాసాలు స్వీకరించి మా ఆధ్యాత్మిక ఉన్నతికై సాధన చేయదలుచుకున్నాం. అందుచేత తామెల్లరి అనుమతి తీసుకుని మా జ్యేష్ఠపుత్రుడు రామునకు ఈ రాజ్యభారాన్ని అప్పగించదలిచాం. మేము త్వరలో రామునికి అభిషేకం చేయదలుచుకున్నాం. నేడు ఈ మా తీర్మానం తామెల్లరకు అనుకూలంగా ఉంటే, అందుకు తామెల్లరూ మనసారా సమ్మతిస్తే ఈ సత్కార్యాన్ని తామెల్లరూ సమర్థించండి. లేదా మా నిర్ణయంలో ఏదైనా లోపముంటే మాకు నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు చెప్పండి. మహారాజా, తమరీనాడు మా మనసులోని మాటే చెప్పారు. మేమంతా తమ మాటను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం మహారాజా. ఎందుకు సమర్థిస్తున్నారు? రాజుగా మా మాటను మీకు చెప్పినందుక? ఇది కేవలం ఒక కోరిక. నన్ను తృప్తిపరచాలనే మీరు ఈ తీర్మానం సమర్థిస్తున్నారా? తాము ఏ కారణాల వల్ల రాముని రాజుగా అంగీకరిస్తున్నారు మేం తెలుసుకోదలిచాం. రాముడు అజేయుడు, సత్యవంతుడు, శీలవంతుడు. రాముడు ప్రజ్ఞావంతుడు, మహత్తర పరాక్రముడు. తాను ప్రజల సుఖదుఖాలను పంచుకొని దుఃఖితులైన వారిని ఓదారుస్తారు. శత్రువుల నుంచి దేశాన్ని సంరక్షిస్తారు. సురాసులను కూడా పరాజితులను చేసే శస్త్రాస్త్ర కోవిదుడు. రాముడు ప్రభు అయినా కూడా తోటి జనులకు స్నేహితుడి లాంటివాడు. ఇంకా రామునిలో ఎన్నో ఉత్తమ గుణాలున్నాయి. రాచరికానికి తగిన లక్షణాలున్నాయి. ఈ ప్రజకు శ్రీరాముడంటే అంతులేని గౌరవాదరణలున్నాయి. సాటి స్నేహితుని వలె స్వామిపై నమ్మకమున్నది. ఈ సమస్త కారణాల వల్ల రాముడు రాజవడానికి సర్వదా అర్హుడు. మహారాజా, ఈ సభాసదులంతా సమర్థిస్తున్నారు. ఇప్పుడే రాముణ్ణి ఈ సభకు పిలిపించి తమ రతనితో ఈ నిర్ణయాన్ని తెలియజేయండి. ఆర్య, సుమంత, ప్రభు, రాముణ్ణి ఈ సభకు రావలసిందిగా సందేశం పంపించండి. నిండు సభకు రమ్మని పిలిచారా? ఏ కారణంగా? కారణం ఆ సభకు వెళ్ళాక తమకే తెలుస్తుంది రాకుమారా. త్వరగా బయలుదేరాలి. ఇది రాజాజ్ఞ కనుక మీరు కాదనరాదు. పితృశ్రీ ఆదేశించి నిండు సభకు పిలిచారంటే ఏదో మా వల్ల పొరపాటు జరిగుంటుంది. కాదు ఆర్య, తమరు పొరపాట. అది అసంభవం. ఏదైనా అత్యవసరమైన రాజకార్యమై ఉంటుంది. జానకీదేవి నిజాన్ని సెలవిచ్చారు. నేటి సభలో సామంత దేశాధిపతులు, సమస్త మంత్రులు, గురుజనులు, సకల ప్రజాప్రతినిధులు,
ప్రత్యేక కార్యనిర్వహణకై చేరి ఉన్నారు. వారు తమ రాకకై చూస్తున్నారు. తమ పుత్రుడు రాముడు తమ పాదపద్మములకు ప్రణామం చేస్తున్నాడు. తమ ఆదేశం మేరకు సేవలు చెయ్యడానికి సంసిద్ధుడను. ఆజ్ఞాపించండి. రామా, సభలో ఆసీనులైన సామంతులు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధుల సమ్మతితో నిశ్చయింపబడినదేమిటంటే, ఇక తమకు యువరాజు పదవి నుంచి మహారాజుగా రాజ్యాభిషేకం చెయ్యాలని. తమ యొక్క గుణగణాలు చూసి నిస్సందేహంగా తమరు ధర్మ మార్గాన ప్రజాపాలన చేస్తారని, ప్రజలు తమర్ని అభిమానిస్తున్న కారణంగా రాజసింహాసనం అధిష్ఠించిన పిదప రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లదని, తమరు స్వతహాగా వీరులైనందువల్ల రాజ్య సరిహద్దుల రక్షణకు ఎలాంటి భయమూ ఉండదని, ఈ రాజ్యానికి రాజుగా బాధ్యతలు స్వీకరించాలని ప్రజల యొక్క కోరిక. పూజ్యులారా, మా అభ్యర్థనను మన్నించాలి. మా ఉద్దేశంలో ఈ నిర్ణయం అనుచితమైనది. మా పితృదేవులు, ధర్మపాలకులు, వీరాధి వీరులని సమస్త లోకాలలో వారి కీర్తి ప్రతిష్టలు విరాజిల్లుతున్నాయి. అలాంటి పరాక్రమవంతులు, అంతటి ఘనకీర్తి గల పితృదేవులుండగా మహారాజా పదవిని మేమెలా స్వీకరించగలం? మీరీ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు? ఈనాటి వరకు తన ప్రజలను తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించారు. వారి దివ్య పాదాల చెంత మా ప్రాణాలర్పించిన మేము వారి రుణాన్ని తీర్చుకోలేము. ఈ తుచ్చ రాజ్యం కోసం వారిని తొలగించి మేము సింహాసనాధీశులమవుతామని మాకు పదవిని ఆపాదించి మాకు చాలా పెద్ద అన్యాయం చేశారు. ఇందులో మీ తప్పేమీ లేదు. మా ఆచరణలోనే ఏదైనా లోపం ఉండొచ్చు. అందుకని మీరందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో వీరి దోషం లేదు రామా. ఈ ప్రస్తావన మేం చేశాం. మేం మా దీర్ఘాయువులో ఎన్నో రకాల భోగాలు అనుభవించాం. కొన్ని వందల యజ్ఞాలు చేశాం, ధర్మకార్యాలు చేశాం. కానీ ఎప్పటి వరకు రాజుగా సింహాసనంపై కూర్చుని ఉంటామో అప్పటి వరకు ఈ బంధాల నుంచి విముక్తులం కాలేం. ఇప్పుడు మేము వృద్ధులమయ్యాం. అందుకని ప్రజాసేవా బాధ్యత మీ భుజస్కంధాలపై వేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం. ప్రజాసేవ చెయ్యడానికి రాజపదవిని స్వీకరించి సింహాసనం మీద కూర్చోవలసిన అవసరం లేదు పితృదేవా. ప్రజాసేవ మేము మీ పాదాల నీడలో ఉండి కూడా చెయ్యగలం. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించుగాక. అప్పుడే మేము మీ చల్లటి నీడలో ఉంటూ తమరికి ప్రజలకు సేవలు చేయగలం. పితృదేవా, మమ్మల్ని మీ చరణాల నీడ నుంచి దూరం చేయకండి. రామ, తమరొక్కరే ఇటువంటి మాటలు అనగలరు. ఎందుకంటే మీలో గౌరవ మర్యాదలు మూర్తీభవించాయి. తమరు తండ్రిపై పెంచుకున్న మమతానురాగాలలో తమ తండ్రి శ్రేయస్సు మరిచారు. పుత్రుడు జనకుడికి మిత్రుడు కూడా. ఒకవేళ మీరు మిత్రుల్లో ఆలోచిస్తే మా శ్రేయస్సు ఆలోచించేవారు. ఇలాంటి మాటలు అనేవారు కారు. మీ మాటల్లో పుత్రుడిగా ప్రేమ కనిపిస్తుందే కానీ మిత్రుడి మిత్రత్వం కాదు. ప్రభు, తమరే విధంగా అన్నారు మేము మీ శ్రేయస్సు ఆలోచించడం లేదని? దీనికి సమాధానం మేమిస్తాం రామా.
సెలవీయండి గురుదేవా. ఈ జగత్తులో 4 విషయాల కోసం పురుషుడు ప్రయత్నించాల్సి ఉంటుంది: ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీరపురుషులు ధర్మార్థ కామాల్లో సాధన గావించి సఫలీకృతులైన తరువాత అప్పుడు వారి అంతిమ కర్తవ్యం ఏమనగా వారు ఆధ్యాత్మిక చింతన చేయాలి. ఈ జీవాత్మ ఎక్కడి నుంచో ఈ శరీరంలోకి వచ్చింది. ఈ శరీరం ఒకరోజు మరణించాల్సిందే. అలా మరణించిన తరువాత ఆ జీవుడి ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది అని ఆలోచించాలి. ఆ దారిని సరిదిద్దుకోవాలి. ఇది కూడా మానవుడి కర్తవ్యమే. అతన్ని మృత్యువు వచ్చి ఇహలోక బంధాల నుంచి విముక్తి చేయకముందే స్వయంగా తానే ఆ బంధాల నుంచి విముక్తి చెంది తీరాలి. ఆత్మను పరమాత్మలో ఐక్యం చెందేలా పురుషార్థం చేసుకోవాలి. మీ పితృదేవులు కూడా పరలోకంలో తమ స్థానం సుస్థిరం చేసుకోవడం మీకిష్టం లేదా? పితృమోహానికి వశీభూతులై మీరు వారి కాళ్లకు సంకెళ్ళు వేయాలని ఎందుకనుకుంటున్నారు? రామ, ఈ సమయంలో ఒక పుత్రుడిగా మీ భావన ప్రశస్తమైనది. మరో విషయం, కర్తవ్యం అనురాగం కంటే గొప్పది. ఈ సమయంలో ఇదే మీ కర్తవ్యం. మమతానురాగాల్ని వదలండి. గురుదేవా, జీవితంలో కొన్ని క్షణాల్లో మనిషి తన కర్తవ్యాన్ని తెలుసుకోలేక సరైన నిర్ణయం తీసుకోలేడు. ఇది అలాంటి క్షణం. రామ, గురుదేవులు చెప్పింది నిజం. అందులోనే మా శ్రేయస్సుంది. గురువాజ్ఞను శిరసావహించండి. ఈ విధంగా పరమాత్మలో ఐక్యం అవటానికి మీ తండ్రికి సహాయం చేయండి. రామ, ఇది మా ఆజ్ఞ మరియు విన్నపం. వద్దు వద్దు మహారాజా, వద్దు. మేం మీ పుత్రులం మరియు పౌరులం. 2 విధాలుగాను మీ ఆజ్ఞాబద్ధులం. తమరు మాకు ఏం ఆజ్ఞాపించినా అది మా ధర్మంగా భావించి శిరసావహిస్తాము. రాజా రామచంద్రుల వారికి, 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 రాజా రామచంద్రుల వారికి. రామ, కన్న తండ్రి సమక్షంలోని తన పుత్రుడికి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే ఆ తండ్రి పడే ఆనందానికి అవధులుండవు కదా. గురుదేవా, ఇప్పుడు రామచంద్రుడు రాజ్యాభిషేకానికి ఎలాంటి అవరోధాలు లేవనుకుంటున్నాం. అందరికీ సమ్మతమే కనుక ఈ శుభకార్యం శీఘ్రంగా జరగాలి. మా అభీష్టము అదియే. మా అందరి కోరిక ఏమిటంటే శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం కనుల విందుగా చూసే వెళ్ళాలి. చంద్రుడు రేపు పుష్య నక్షత్రంలో విరాజిల్లుతాడు. అందువలన రాజ్యాభిషేకానికి రేపటి రోజే ఉత్తమమైనది. రేపా? ఇంత తొందరగానా? భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరే? రాకుమారులు భరతులో వారు సత్వరం తిరిగి రాలేరు. నా ఉద్దేశం, ఈ నిర్ణయం రాజనీతి ప్రకారం సముచితమే. మరో ముహూర్తం త్వరలో లేదు. ఈ రోజే నగరం నలుమూలలా దండోరా వేయించండి. రేపు ఉదయం శ్రీరాముని రాజ్యాభిషేకమని. ఆర్యసుమంత, మన గురుదేవులు వశిష్ఠ మహర్షుల వారి ఆదేశానుసారం అభిషేకానికి సన్నాహాలు చేయించండి. రామ, మీరు కూడా గురుదేవుల ఆజ్ఞానుసారం కొన్ని వ్రతాలు చేయవలసి ఉంటుంది. ఏమిటి ఏమంటున్నారు సుమిత్ర మీరు? రాముడికా? మన రాముడికి రాజ్యాభిషేకం జరగబోతుందా? అవును సోదరి, లక్ష్మణుడే ఈ వార్తను తీసుకొచ్చాడు. అవును మాత, మహారాజు గారు రాజసభలో ప్రకటించారు.
సామంతులు, మంత్రివర్యులు ఇంకా ప్రజల సమక్షంలో ఉదయాన్నే మా అగ్రజుల పట్టాభిషేకం అని. నిజంగానా? హే పుండరీకాక్ష, హే కమలనయనా, ఇదంతా నీ దయ స్వామి. మాత, అగ్రజులే వేయించేశారు. మాత, పితృదేవులు ఆదేశించారు రేపు మా రాజ్యాభిషేకమని. మేము మీ పాదాల చెంతకు ఆశీర్వాదం కోసం వచ్చాం. ఆయుష్మాన్ భవ. అయోధ్య రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి మాతృదేవతలు, బంధుమిత్రులు, సమస్త ప్రజానీకం ఆనందించేలా వర్తిల్లు. ఆశీర్వదించండి మాత. ఆయుష్మాన్ భవ. రాజువై సూర్యవంశ యశస్సుని ద్విగుణీకృతం చెయ్యాలి. నేను ఇంతకాలంగా చేసిన పూజలు, శ్రీమన్నారాయణుడి ఆరాధనలు సఫలమయ్యాయి. కులదేవత నీకు శుభాలు కలగజేస్తుంది. అంతేకాక నీలో సూర్యవంశ కీర్తిని వృద్ధి చేసే శక్తిని ప్రసాదిస్తుంది. మాత, మీ ఆశీర్వాదాలు, మంగళకరమైన మీ పలుకులే మా బలం, మా అస్త్రం, మా జీవితానికి శుభసూచనలు. లక్ష్మణ, మాత, ఈనాటి వరకు నీ అగ్రజుని చల్లని నీడలో ఆనందంగా ఉన్నావు. కాని ఈ రోజు నుంచి మహారాజు గారికి ప్రథమ సేవకుడిగా, అంగరక్షకుడిగా అనుక్షణం వారిని అనుసరిస్తూనే ఉండి తీరాలి. ఈ రోజు నుంచి రాముడు నీకు ప్రభువు. మాకు లక్ష్మణునికి ఎలాంటి అరమరికలు లేవు మాత. లక్ష్మణుడు మా ద్వితీయ అంతరాత్మ. మా మనసు, లక్ష్మణుడి మనసు ఒక్కటే. మేమే భోగం అనుభవించినా లక్ష్మణుడికి సదా మాతో సమానంగా సగభాగం ఉంటుంది. లక్ష్మణుడే మా జీవితం, మా రాజ్య వైభవం, మా సర్వస్వం. అగ్రజ, మా జీవితం అంతా తమ చరణాల సేవకే అంకితం. ఇది సత్యం. రామా, లక్ష్మణ, వెంటనే ఈ సంతోష వార్త సీతా ఊర్మిళలకు వినిపించండి. అవును మాత, రాజమహల్లో ఈ విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. పదండి అగ్రజ, వదిని గారు ఈ వార్త విని ఎంతో ప్రసన్నులవుతారు. వినండి, అందరూ వినండి. అయోధ్యాపతి సూర్యవంశీయులు రాజా రామచంద్రులు వేయించేస్తున్నారు. రాజా రాజారాములా? రాజా రామచంద్రులే. అరుగో వేయించేశారు. ఆర్య, మరిది గారు ఏమంటున్నారు? అవును దేవి, మహారాజుల ఆదేశం. రేపు సూర్యోదయానంతరం పుష్య నక్షత్రంలో శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం జరుగుతుంది. మహారాణి సీత వారి వామభాగంలో రాజసింహాసనంపై అధిష్ఠితులు కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సత్కార్యం ఇంత శీఘ్రంగా ఎందుకో? అవును సీత, మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. ఇంత తొందరగా ఎందుకని? మాకిదంతా అనుచితంగా తోచటం లేదు. తమరు ఎందుకలా భావిస్తున్నారు? ప్రథమ కారణం, మనం నలుగురం ఒకేసారి జన్మించాం, పెద్దవాళ్ళమయ్యాం, ఒకేసారి మన వివాహాలు జరిగాయి. మరి రాజ్యాభిషేకం కేవలం ఒకరికే ఎందుకు? ఎందుకంటే ఇది రాజపరంపర. జ్యేష్ఠపుత్రుడే రాజ్యానికి రాజు కావాలి. రెండవ కారణం, భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరు. వాళ్ళు ఈ వేడుకలో పాల్గొనలేరు. అందువల్ల మాకు ఉత్సాహం కలగటం లేదు. ఉత్సాహ సంతోషాలు ప్రజల మనస్సుల్లో ఎలా పొంగుతున్నాయో కళ్ళారా చూడాల్సిందే. ఎచట దండోరా మ్రోగుతోందో అచట జనులు పరవశిస్తున్నారు. కులగురువులు మహర్షి వశిష్ఠుల ఆజ్ఞానుసారం సమస్త ప్రజానికం సమ్మతితో శ్రీ దశరథులు వారి జ్యేష్ఠపుత్రులు శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం చేయబోతున్నారు. రేపు సూర్యోదయం కాగానే
రాజపుత్రులు శ్రీరామచంద్రులకు కులగురువులు వశిష్ఠులు సూర్యవంశ రాజమకుటాన్ని ధరింపజేసి వారిని రాజ్యానికి రాజుగా చేయనున్నారు. సమస్త ప్రజలకు మహారాజు గారి ఆజ్ఞగా వేడుకకు వేంచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామహో. శ్రీరామచంద్రుల వారికి జై! 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 చూడండి చూడండి అగ్రజ, చూడండి నగరం అంతా దీపాలతో ఎలా అలంకరించారో. ఇప్పుడు అర్థమైందా ప్రజలు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో? లక్ష్మణ, ప్రజలు చూపించే అపారమైన అభిమానానికి పాత్రులం కావడం మన అదృష్టం. మాకనిపిస్తోంది ఇక మా జీవితంలో పరీక్షా సమయం ఆసన్నమైందని. ఈ ప్రేమకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గూందెనా కనిపించడం లేదా? కళ్ళు మూసపోయాయా? అడ్డుపడుతున్నావే? ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాను. మొహం ఎందుకు అలా ఉంది? ఈ రోజు సంతోషించాల్సిన రోజు. ఎక్కడి సంతోషం, ఇంకెక్కడి సంతోషం? ఏయ్, శ్రీరామచంద్రుల వారు రాజవ్వబోతున్నారు. ఏయ్ పదవే, ఇది ఏడుస్తూనే ఉంటుంది. రాముడు రాజవుతున్నాడు, ఇది దుఃఖించాల్సిన విషయం. ఈ రోజు నా గుండెలు మండిపోతున్నాయి. అన్యాయం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది. ఇవి తీసుకోండి. ఈ రోజు మా రామునికి మంగళకీర్తనలు స్తుతించండి. రాణి గారికి జయజయలు. మాకు కాదు, మా రామునికి జేజేలు పలకండి. రాముల వారికి జయజయలు. ఈ మందర ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదెప్పుడు ఇలాగే చేస్తుంది. అరే మందర, వచ్చావా? ఎక్కడున్నావు నువ్వు? చూడు, నీ కోసం ఎంత విలువైన హారం దాచాము. అందరికంటే ముందు నీకు ఇవ్వాలని మేమే స్వయంగా నీకు అలంకరిస్తాం. మా మందరను సంతోషపరుస్తాం. హారం నా మెడలో వేయకండి రాణి, నా మెడ కోసి పారేయండి. మీకు చెడు జరుగుతుంటే నా మనసు అంగీకరించదు. నోర్మి, ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చెడు రోజులు మా విరోధులకు ప్రాప్తించుగాక. మందరా, మందరా, నువ్వెందుకు ఇలా దుఃఖిస్తున్నావు? ఏమైంది? ఏమైంది మందరా?
నీ దుఃఖాన్ని చూస్తుంటే ఏదో అపశకునానికి సూచన అనిపిస్తోంది. రాముడు, అతని సోదరులు, మహారాజు అందరూ కుశలమే కదా? అందరూ కుశలంగా ఉన్నారు. మీ కుశలానికే ఆటంకం జరుగుతుంది. మేమీనాడు సంతోషంలో తలమునకలవుతున్నావు మందర. మా కళ్ళకి ఈరోజు ఒకే ఒక దృశ్యం గోచరిస్తున్నది. మా రాముడు రాజవుతున్నాడు. అయోధ్య రాజ్య సింహాసనాధీశుడు అవబోతున్నాడు. అయ్యో అయ్యయ్యో మూర్ఖురాలా! నీ మొహం, నీ రూపు ఎలాగో అందంగా లేదు. కనీసం మాటలైనా అందంగా మాట్లాడు. వృధాగా గొంతు చించుకుంటున్నావెందుకు? ఓహో, నిన్ను ఆ లక్ష్మణుడు ఏదైనా అని ఉంటాడు. ఎందుకంటే నా రాముడు ఎప్పుడు ఏనాడు ఎవరిని మాటైనా అని ఎరగడు. ఎందుకంటాడు? అందరితో మంచితనంగా ఉంటేనే కదా అయోధ్య రాజ్యాన్ని పిడికెట్లో పెట్టుకోగలడు. దౌర్భాగ్యురాల, నీ ప్రాణం తీసేయగలను. జాగ్రత్త. అరే, రాముడు జ్యేష్ఠుడు, అతడే రాజు కావాలి. అదే కదా తరతరాలుగా సూర్యవంశం యొక్క ఆచారం. ఆ ఆచారం యొక్క పరిణామం ఏమిటో ఆలోచించారా? రాజవుతాడు రాముడు, మరి భరతుడు దాసుడు, మీరు దాసి అవుతారు. ఏ కుటిల బుద్ధి! ఓహో, రాముడంటే నీ మనసులో ఇటువంటి దురాలోచన పెంచుకున్నావా? మా రాముడు తన కన్న తల్లి కంటే నన్నే ఎక్కువ అభిమానిస్తాడు. తన తమ్ముళ్ళందరినీ ప్రాణాధికంగా ప్రేమిస్తాడు. నీ బుద్ధి చెడిపోయింది. నా బుద్ధి చెడిపోయిందా లేక మీ బుద్ధా? రాణి, గతాన్ని మర్చిపోండి. రాముడు మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించేవాడు, భరతుణ్ణి ప్రాణాధికంగా ప్రేమిస్తున్నట్టు నటించేవాడు. ఇప్పుడు భరతుడి ప్రాణాల గురించి ఆలోచించండి. భరతుడు రాముడి రహదారికి కంటకుడు. తన దారిలోంచి తొలగించడానికి రాముడు ఎన్ని కుతంత్రాలు చేస్తాడో. భగవంతుడా, ప్రభు, మా భరతుణ్ణి రక్షించు, మా భరతుణ్ణి రక్షించు ప్రభు, మా భరతుణ్ణి రక్షించు. మందరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెలాంటి విషయాన్ని నూరిపోస్తున్నావో తెలుసా? నువ్వెలాంటి విషయాన్ని నూరిపోస్తున్నావో తెలుసా? విషం? విషానికి అమృతానికి తేడా తెలుసుంటే అసలు ఈ రోజే వచ్చేది కాదు. మీరనుకుంటున్నారు రాజుగారు మీ దాసులని, కానీ ఆ రాజు మనసులో ఉన్న కపటాన్ని తెలుసుకోలేదు. ముందుగా భరతుణ్ణి తాతగారి దగ్గరకు పంపించారు. ఆ తరువాత రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశారు. లేదు లేదు మందరా, లేదు. నువ్విక్కడి నుంచి వెళ్ళు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకో. ఇంతటి కుటిలత్వం, ఇంతటి కుతంత్రం నేను కలలో కూడా సహించలేను. ఇలాంటి కుటిల బుద్ధిని నీ అంతరంగంలో నింపినదెవరు? ఇక నా ముందు వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టు మందరా, కట్టిపెట్టు. ఒక మాట చెప్పు, ఈ విధంగా క్రోధాన్ని రగిలించడంలో నీకు లాభం ఏమిటి మంత్రా? నాకు లాభమా? జగత్తులో అందరూ స్వార్థపరులే ఉండరు, శ్రేయోభిలాషులు ఉంటారు. మిమ్మల్ని బాల్యం నుంచి నా ఒళ్ళో పెంచాను. ఒక సుకుమార కుసుమల్లా అపురూపంగా చూసుకున్నాను. ఆ కుసుమాన్ని నేలపై వేసి పాదాలతో తొక్కుతూ ఉంటే నా హృదయం తునాతునకలైపోతుంది కదా. ఆ దుఃఖంతోనే చెప్తున్నాను. నాకేమిటి? మీ భరతుడే రాజు అవుతాడో లేక రాముడే అవుతాడో, నేను రాణిని కావలసిన దాన్ని కానుగా. కానీ మీరు ఈనాడు రాజుగారికి రాణి అయి అధికారం చెలాయిస్తున్నారు. ఇక దాసి అవుతారు, నాలాంటి దాసి. దాసి? ఎవరికి ఆ సాహసం ఉంది నన్ను దాసిగా మార్చడానికి? ఎవరికి దాసినవుతాను నేను? మీ సవతికి. ఆమె మీతో తన కాళ్ళు కడిగించుకుంటుంది. సోదరియా, లేదు, సోదరు అలాంటి పని ఎన్నడూ చేయదు, ఎప్పుడూ చేయదు. సోదరి? ఎవరినైతే సోదరి సోదరి అంటున్నారో ఆ నాగిని ఒకే ఒక దెబ్బ తీసింది. ఏ రాజుని తమరు జీవితాంతం ఆట ఆడిస్తున్నారో వారి ద్వారానే తమరిని సర్వనాశనం చేయించింది. రాముణ్ణి రాజుగా చెయ్యాలనుకోవడానికి ముందు రాజా ఈ మాటని కనీసం మీ చెవిలో పడనిచ్చారా?
ఎన్ని రోజులుగా ఈ కుతంత్రం జరుగుతుందో కనీసం దాని గాలైనా సోకనిచ్చారా? పిచ్చిరాణి, సవతి తలుచుకుంటే ఎంత రణరంగం సృష్టిస్తుందో మీకు తెలియదు. అది అమాయకురాలేం కాదు. లేదు, ఎవ్వరికీ దాసీగా ఉండము. సవితికి దాసీగా మారడానికి ముందు మేము విషాన్ని తాగి మరణిస్తాము. ఎవ్వరికీ దాసీగా మారము. మరణించాలని ఎందుకు ఆలోచిస్తారు మీరు? గెలుపు గురించి ఆలోచించండి. ఇలా చూడండి, సవతి గెలుచుకున్న పందాన్ని తారుమారు చెయ్యండి. రాముడి స్థానంలో మీ పుత్రుని రాజును చెయ్యండి. మందరా, ఇంకా ఎందుకు మాతో ఊహా సౌధాలు కట్టిస్తున్నావు? రేపు సూర్యోదయం కాగానే రాముడు రాజవుతాడు. రేపటికి ఈ రోజు పూర్తి కావడానికి ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది. ఒక్క రాత్రిలో ఏం జరుగుతుంది? ప్రళయం. ప్రళయమా? ప్రళయాన్ని క్షణంలో సృష్టించొచ్చు. మనకు ఇంకా ఒక రాత్రి మిగిలి ఉంది. మీరు సరైన ఎత్తు వేశారో విజయాన్ని సాధిస్తాం. మాకు తల తిరుగుతోంది మందరా. మేము సర్వనాశనమయ్యాం. ప్రస్తుతం ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు. ఈ సమయంలో మా సర్వస్వం నువ్వే మందరా. నీకంటే ఎక్కువగా ఈ లోకంలో మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు మందరా. నువ్వు మాకు ఏ దారి చూపిస్తావో మేము ఆ దారిలోనే పయనిస్తాం. దారి కూడా నేనే చూపించాలా? మరింకెవరు చూపిస్తారో? అయితే వినండి, మహారాజు గారిచ్చిన 2 వరాలు మీ దగ్గరున్నాయి. వరాలా? అవును, మరచారా? ఒకరోజు నాతో మీరే చెప్పారు, దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది. అప్పుడు మహారాజు యుద్ధంలో ఇంద్రుడికి సహాయం చేయడానికి వెళ్ళారు. మీరు వెంట వెళ్ళారు. అవును. ఆ యుద్ధంలో మహారాజు కోలుకోలేనంతగా గాయపడ్డారు. వారక్కడే మూర్ఛపోయారు. తెరవండి. అప్పుడు రథాన్ని చాకచక్యంగా తప్పించి నడిపించుకొచ్చారు. అపాయం నుంచి తప్పించారు. రాజుగారి శరీరంలో గుచ్చుకున్న బాణాల్ని మీరే తీసేశారు. వారి ప్రాణాలు రక్షించారు. అప్పుడు రాజుగారు ప్రసన్నులై చెప్పారు, నా ప్రాణేశ్వరి, మేం మీకు 2 వరాలు ప్రసాదిస్తున్నాం. కోరుకోండి, ఏం కోరుకుంటారో అన్నారు. మీరు మాకు అవసరమైనప్పుడు కోరుకుంటామన్నారు. 2 వరాలు కోరుకునే సమయం ఆసన్నమైనది. వాటితో మీ కోరిక పూర్తవుతుంది. నిజంగా? మీరు మొదట కోరుకోవలసినది రాముని స్థానంలో భరతునికి రాజ్యాభిషేకం. ఆహా మందరా, ఆహా, నీకు మేము రుణపడి ఉంటాం. మరి రెండవది? రామునికి 14 సంవత్సరములు వనవాసం. రాముడికి వనవాసమా? కానీ రాముడు వనవాసానికి దేనికి? మనసు కరిగినదా? మందరా, కోపగించుకోకు. మేము ఒట్టి మందమతులం. బోధపడేలా వివరించు. ఖచ్చితంగా ఇందులో ఏదో గూఢార్థం ఉంది. ఇది మమతా వ్యామోహాలకు సమయం కాదు, కుతంత్రానికి ఇదే సమయం. రాముడు అయోధ్య ప్రజానికంపై కూడా తన మాయను ప్రయోగించాడు. వాళ్ళు రాముడితో కలిసి విద్రోహానికి పూనుకుంటారు. ప్రజలను మనం వశం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కదా? చెప్పండి, పట్టొచ్చు కదా? 14 సంవత్సరములు భరతుడు రాముడి స్థానంలో తన పేరును పటిష్టం చేసుకుంటాడు. అంతే. మహారాజును వెంటనే రప్పించండి. మీకు అనుకూలంగా సమయాన్ని మార్చుకోండి. గెలుచుకోండి పందాన్ని.
జయము జయ మహారాణి. వెళ్ళు, మహారాజు గారు ఎక్కడున్నా వారికి మా సందేశాన్ని అందించు. మహారాణి కైకేయి తక్షణం అంతఃపురానికి రమ్మన్నారని. వెళ్ళు. తమ ఆజ్ఞ. నేను మహారాజు గారిని దర్శించాలి ఈ క్షణమే. ఈ సమయంలో ఎవరూ లోనికి వెళ్ళకూడదని ఆజ్ఞ. మహారాణి కైకేయి వారి ఆదేశం అందించాలి. వీల్లేదు. ఎంత ధైర్యం నీకు? మహారాణి దాసిని ఆప్ చేస్తావా? దీని పరిణామం ఏమిటో తెలుసా? మేము రాజుగారి ఆజ్ఞను పాటించి తీరాలి. మహారాజు గారికి నివేదించు, కైకేయి మహారాణి వారు సత్వరం కలుసుకోమన్నారని. రామ, రేపు తమ శిరస్సుపై రాజమగుటాన్ని ధరింపజేస్తారు. కాని ఒకటి గుర్తుంచుకోవాలి, ఏ రాజు మగుటాన్ని ధరిస్తాడో అతను తనకి తాను, తన దేశానికి, ప్రజలకి అంకితమైపోవాలి. రాజు కావటం అంటే అర్థం సన్యాసి కావటమే. అప్పుడు అతనికి తనదంటూ ఏమీ ఉండదు. సర్వస్వం దేశానికే చెందుతుంది. అవసరమైనప్పుడు రాజు దేశం కోసం భార్యా బిడ్డలను, బంధువులను, చివరికి తన ప్రాణాలను కూడా త్యజించాల్సి వస్తే అందుకు సిద్ధమవ్వాలి. భవిష్యత్తులో దేశమే అతనికి బంధువు, దేశమే అతని పరివారం. ఏ రాజు దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చెయ్యలేడో అతనికి రాజయ్యాక ప్రజల నుంచి సుంకం వసూలు చేసే అధికారం ఉండదు. రాజులు తమ ఆచరణలో సదా మర్యాద, సత్యశీలత అలవర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు రాజునే ఆదర్శంగా తీసుకుంటారు. ఒక రాజు ప్రధాన విధి శిక్షించటం కాదు, న్యాయం. న్యాయం పక్షపాత రహితంగా ఉండాలి, సంకుచితంగా ఉండకూడదు. అంతేకాదు, న్యాయ నిర్ణయంలో ఉదారత్వాన్ని కూడా వదలకూడదు. రాజుని పృథ్వీలో భగవంతుడంటారు. ఎందుకంటే లక్షలాది ప్రాణుల జీవన్మరణాలు, సుఖ దుఃఖాలు అతని చేతుల్లోనే ఉంటాయి. అందువల్ల అతనిలో దయ, క్షమ, ఉదారత మొదలైన సద్గుణాలు కలిగి ఉండాలి. యుద్ధభూమిలో రాజు తన సేనలకు ముందుండాలి. ఎవరైతే స్వతహాగా వీరుడు కాడో సైన్యం అతన్ని గౌరవించదు. రాజనేవాడు ఋషులు, శ్రేయోభిలాషులు మరియు కవులయందు విధేయుడై ఉండాలి. ఎందుకంటే వాళ్లే దేశం అభివృద్ధి చెందటానికి పునాది రాళ్లు. అతనికి నిస్వార్థపరుడైన మంత్రుంటే అతని ఆలోచనని ఆదరించాలి, అతనిపై నమ్మకం ఉంచాలి. అయినా తన మనస్సులోని రహస్యాన్ని చివరి వరకు తన మనసులోనే ఉంచుకోవాలి. రాజు చేయవలసింది తన గూఢచారుల ద్వారా రాజ్యంలో స్థితిగతులు తెలుసుకోవాలి. మాకు తెలుసు రామా, మీరు స్వయంగా రాజనీతిలో పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నారని. కాని సింహాసనం దిగబోతున్న రాజు యొక్క కర్తవ్యం ఇది. సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న రాజుకు తన అనుభవాన్ని అవగతం చెయ్యాలి. చూశారా, మహారాణి కైకేయి సందేశం అయినప్పటికీ దాసీని మహారాజు దగ్గరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఇంకా రాముడు సింహాసనం పైన కూర్చోనే లేదు. ఇప్పుడే స్థితి ఇలా ఉంది. మేము చూస్తాం రాముడు సింహాసనాన్ని ఎలా అధిష్ఠిస్తాడో. అదే చూడాలని ఆశపడుతున్నాను పిచ్చి తల్లి. ఈ వేడి మహారాజు గారి తియ్యని మాటలకు చల్లబడిపోకూడదు. జాగ్రత్త. ఈ రోజు మహారాజు కళ్ళబొల్లి మాటలకు లోబడ్డారో ఇక జీవితమంతా దాసీ బ్రతికే. ఆ మహారాజుని రానివ్వు. ముందు ఆయన ఇచ్చిన వరాలను పూర్తి చేయించుకుంటాం. కంగారులో పట్టు జారకూడదు. మేమెక్కడ కంగారు పడుతున్నాం? వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఎక్కు పెట్టిన అస్త్రాన్ని గురి చూసి వదలాలి. అటులైన నువ్వే చెప్పు, మేమేం చెయ్యాలో.
ఈ సమయంలో ఈ అయోధ్యలో నువ్వుగాక మాకు మరెవ్వరూ లేరు. నువ్వు ఏ దారిలో నడిపిస్తావో మంతరా, మేము ఆ దారిలోనే పయనిస్తాం. దారి ఒక్కటే ఉంది, స్త్రీ సహజ గుణం. స్త్రీ సహజ గుణాన్ని పూర్తిగా చూపించాలి. మొట్టమొదట మీ సర్వాలంకారాలు తీసి అవతల పారయ్యాలి. తీసేయండి నగలన్నీ. తిన్నగా అలక మందిరానికి వెళ్ళండి. గిజగిజా కొట్టుకోవాలి నీటిలోంచి బయటకొచ్చిన చేపల. బాగా ఏడ్చినట్టుండాలి మీ కళ్ళు. నిజానికది మొసలి కన్నీరే కావచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి మహారాజులు నిశ్చేష్టులవుతారు. వారు తమరిని వేడుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. రాణి, ఎందుకిలా ఉన్నారు? ఈ దుస్థితి ఎందుకు కలిగింది? మా ప్రియాతి ప్రియమైన మహారాణి, మాట్లాడండి. కానీ జాగ్రత్త, మాట్లాడకూడదు. కన్నీరు ఒలికిస్తూనే ఉండాలి. కుమిలి కుమిలి మీరు ఏడుస్తూనే ఉండాలి. స్త్రీ సహజ గుణాన్ని పూర్తిగా చూపించాలి. మొట్టమొదట మీ సర్వాలంకారాలు తీసి అవతల పారయ్యాలి. తీసేయండి నగలన్నీ. తిన్నగా అలక మందిరానికి వెళ్ళండి. గిజగిజా కొట్టుకోవాలి నీటిలోంచి బయటకొచ్చిన చేపల. బాగా ఏడ్చినట్టుండాలి మీ కళ్ళు. నిజానికది మొసలి కన్నీరే కావచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి మహారాజులు నిశ్చేష్టులవుతారు. వారు తమరిని వేడుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు. రాణి, ఎందుకిలా ఉన్నారు? ఈ దుస్థితి ఎందుకు కలిగింది? మా ప్రియాతి ప్రియమైన మహారాణి, మాట్లాడండి. కానీ జాగ్రత్త, మాట్లాడకూడదు. కన్నీరు ఒలికిస్తూనే ఉండాలి. కుమిలి కుమిలి మీరు ఏడుస్తూనే ఉండాలి. కానీ ప్రాణనాథుని ఏ మాటకు సమాధానం ఇవ్వకూడదు. మరి ఆ 2 వరాలు ఎప్పుడు కోరుకోవాలి? అదే చెప్తున్నానుగా, మరీ అంత తొందరపడితే ఎలా? చూడండి, ముందు మాట తీసుకోవాలి, రాముడిపై ఒట్టేయించుకోవాలి, అప్పుడు కోరికలు అడగాలి. రామునిపై ఒట్టు వేయనంత వరకు తమ ఆంతర్యం వెల్లడి కారాదు. మర్చిపోకండి, గుర్తుంచుకోండి. దేవి, దేవి కైకేయి, ఏం జరిగింది? మాట్లాడండి. ఏమిటి సంగతి? అరే,
వేషం ఏమిటి? చెప్పండి. ఏదైనా మాట్లాడండి. ఏ క్రోధాన్ని ఎవరు రగిలించారు? ఎవరు మిమ్మల్ని అవమానించారు? తన మృత్యువును తానే ఆహ్వానించుకున్న వారెవరు? చెప్పండి. కైకేయి, చూడండి, మీరిలా మౌనంగా ఉండటం సహించలేకుండా ఉన్నాం. మీకు తెలుసు మీరు మా ప్రాణాల కంటే ప్రియమైన వారని. మీరేం ఆదేశిస్తారో అదే ఆచరిస్తాం. ఏది అడిగినా అందివ్వగలం. మీరు తలుచుకుంటే రాజుని బికారిగా మార్చగలరు, బికారిని రాజుగా చేయగలరు. దేవి, ఎక్కడి వరకు సూర్యుని వెలుగు పడుతుందో అక్కడి వరకు ఈ పృథ్వీ మా అధికారంలో ఉంది. ద్రావిడ, సింధు, సౌవి, సౌరాష్ట్ర, దక్షిణాపథం, ఇంకా అంగ, వంగ, మగధ, మత్స్య, కాశీ, కోసల రాజ్యాలు మా అధీనంలోనే ఉన్నాయి. ఇంత పెద్ద సామ్రాజ్యంలో అమూల్యమైన ఏ వస్తువైనా సరే మీరు అడగండి, తక్షణం మీ ముందుంచుతాం. మీరు మా నుంచి ఇలా మొహం తిప్పుకోకండి. మీరు మమ్మల్ని తిరస్కరిస్తే ఏ ఆశతో జీవిస్తాం? దేవి, మీరు అడగండి ఏం కావాలో. మేం మీకు మాటిస్తున్నాం. ఏం కోరుకున్నా ఈ క్షణమే ఇస్తాం. ఇస్తాం ఇస్తాం అని అంటూనే ఉంటారు తమరు. ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా? తిరిగి ఈరోజు తీయని పలుకులతో వచ్చారు. ఇంతవరకు మీరు పాత వాగ్దానాలే పాటించలేదు. కొత్త వాగ్దానాలు తీసుకుని మేమేం చెయ్యాలి? దేవి, ఏ పాత వాగ్దానాలు పూర్తి చేయలేదు? చూసారా, వాటిని కూడా మర్చిపోయారు. మహారాజా, పూర్వం దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆనాడు దేవరాజు ఇంద్రునికి సహాయంగా మీరు వెళ్లారు. అసుర శంబరునితో మీరు యుద్ధం చేశారు. ఆ సమయంలో మేము రథానికి సారథ్యం వహించాం. గుర్తుందా? అది కూడా మర్చిపోయారా? గుర్తుంది. ఎంతో చాకచక్యంగా మీరు యుద్ధభూమిలోంచి రథాన్ని తీసుకువెళ్లారు. ప్రఖ్యాత యోధులు చకితులయ్యారు. అప్పుడు యుద్ధభూమిలో తమకు బల్లెం తగిలి గాయపడి మూర్ఛపోయారు. ఒకవేళ మేము ఆ సమయంలో శత్రువుల మధ్య నుంచి రథాన్ని తీసుకువెళ్లకుంటే తమ ప్రాణాలు దక్కేవి కావు. మేము రథాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళాం. అక్కడ తమకు శుశ్రూషలు చేశాం. దాంతో తమకు తెలివి వచ్చింది. తమ ప్రాణాలు దక్కాయి కనుకే ఈనాడు మీకు ఈ కొత్త జీవితం లభించింది. గుర్తుందా? గుర్తుంది, సర్వం గుర్తుంది. ఆ రోజు నుంచి మా ప్రాణాలు మీకే అంకితం చేశాం. మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీకోసం మా ప్రాణాలను త్యాగం చేయగలం. తమ ప్రాణాలు తీసుకుని మేమేం చేసుకుంటాం? మేము కేవలం ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం. ఆ సమయంలో తమరన్నారు, ప్రాణప్రియా, మీరు మా ప్రాణాలను రక్షించారు. మీకు మేము 2 వరాలిస్తున్నాం. మీరు కోరుకోండి, ఏం కోరుకుంటారో అని. అయితే అప్పుడు మేమన్నాం, మహారాజా, మీరిచ్చిన ఈ 2 వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉండనివ్వండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటామని. మేం సిగ్గుతో తలవంచుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆ సమయంలో లోభులం అయ్యాం. మీరెంతో వీరత్వాన్ని ప్రదర్శించారు. అందుకోసం 2 కాదు, మీకు 4 వరాలిచ్చుండాల్సింది. 4? మహారాజా, అడగండి. ఇప్పుడు తమరా 2 వరాలే ప్రసాదించండి. మహాభాగ్యం. మీకు ఆ 2 వరాలు ఇవ్వటంలో ఆక్షేపణే ఉంది. మీరిప్పుడే కోరుకోండి, మేము నెరవేరుస్తాం. మీరేది కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తాం. మేము ఇలాంటి మాటలు లెక్కలేనన్ని సార్లు విన్నాం. మాకు మీ మాటలపై విశ్వాసము సన్నగిల్లినది. దేవి, ఒక రఘువంశీయుని మాటలపై నమ్మకం లేదా? అనాదిగా వస్తుంది ఈ రఘుకుల ఆచారం. ప్రాణాలు పోయినా మరువరు వాగ్దానం. మహారాజా, ఇలాంటి కల్లబొల్లి మాటలు ఇక చాలించండి. చూడండి, మీరు మా ప్రాణాధికమైన వారు. మేం మీ మీద ప్రమాణం చేస్తున్నాం. మా మీద ప్రమాణమా? మాకంటే ప్రియమైన వారు మీకింకెవ్వరూ లేరా? రాముడు.
మరి రామునిపై ఎందుకు ప్రమాణం చేయకూడదు? రామునిపై ప్రమాణం? అలాగే, మీకోసం మేము రాముని మీద ప్రమాణం చేస్తున్నాం. మీరేది కోరుకున్నా తక్షణం నెరవేరుస్తాం. నిజంగానా? మీరు దానికి ముందు మా మాట ఒకటి విని తీరాలి. ఏమిటది? ముందు ఈ భయంకర వేషాన్ని తీసేయండి, అలుక మందిరం నుంచి బయటికి రండి. తరువాత మీ మోహిని రూపంతో మాకు కనువిందు చేయండి. ఆ రూపం చూసి మేం పరవశమైపోతాం దేవి. చంద్రుణ్ణి చూసిన చకోర పక్షిలా. కానీ తమరు పూర్తిగా మా మాటలు వినాలి, లేదంటే... ఇప్పుడు మేము రామునిపై ప్రమాణం చేశాం. లేవండి, ఒక్కసారి మీ మోహన రూపాన్ని దర్శించుకోనివ్వండి. మీకిచ్చిన 2 వరాలు వెంటనే పూర్తి గావిస్తాం. ఇక మేము తీరిక లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. రోజుల తరబడి మిమ్మల్ని కలుసుకోలేకపోవచ్చు. రాజ్యానికి సంబంధించి అన్ని పనులు మేమే చూసుకోవాలి. ఇంతటి చింతన మహారాజు గారికి కూడా ఉండదు. ఉండనే కూడదు. మేముండగా వారికెందుకు ఆ చింతన? మేముండి ఏం లాభం? రాజుగారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటిని తగ్గించడమే మా కర్తవ్యం. సైనికుడి బాధ్యత, సేవకుడి ధర్మం. దేశ భవితవ్యం కోసం ఒక్కో క్షేత్రంలో చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఒక క్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఊర్మిళ, మీరు మా హృదయంలో వ్యాపించిన వెలుగు, మా ప్రేరణ. మాటలు వల్లించటంలో నేర్పర్లే. చూడండి ప్రియ, సోదరులు భరతులు, శత్రుఘ్నులు ఉంటే వారిపై కొంత భారం ఉండేది. మాతా కైకేయి గారిని అడుగుతాం రేపే వారిని పిలిపించమని. దీనివల్ల మేము మీకోసం కొంత సమయాన్ని కేటాయించగలం. ఇప్పుడు కనిపిస్తున్నారు దశరథుని హృదయాసనంపై విరాజిల్లే సామ్రాజ్ఞిలా. రండి, మా ప్రక్కన కూర్చోండి. విన్నారా? నగరం అంతా హర్షధ్వానాలతో ఎలా మారుమ్రోగుతుందో. ప్రజలు రాముని రాజ్యాభిషేకోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అది మేము వింటూనే ఉన్నాం. అది సరే, ముందు మీరిచ్చిన వాగ్దానాలను పూర్తి చెయ్యండి. మాకిచ్చిన 2 వరాలు ఆజ్ఞాపించండి. మీకేం కావాలన్నా ఇస్తాం. ఈ రోజు మన రాముని పేరు మీద సర్వం త్యాగం చేస్తాం. అడగండి, మీకేం కావాలో అడగండి. మాకు ఎక్కువ వద్దు, మాకిచ్చిన 2 వరాలు చాలు. ముందు ఇది అడగనా లేక ఇది అడగనా? ఏది కావాలో అదే అడగండి. తమరే చెప్పండి. ఇది ఇది కోరుకోండి. కోరుకోనా? మా ఈ వరం ఏమిటంటే, అయోధ్యకు రాజు మన పుత్రుడు భరతుడు కావాలి, రాముడు కాదు. ఏమిటి? భరతుడా? అవును మహారాజా, భరతుడే. మరి 2వ వరం, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. ఏమిటి?